న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. కొంత ఇప్పటికే పదవుల విషయంలో కూడా ఇటు ప్రధానంగా బండి సంజయ్ మరోసారి బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఒక ముగ్గురు నేతలకు ఇక కేంద్రంలో మంత్రి పదవులు రాబోతున్నట్టుగా చర్చ జరుగుతుంది. రైట్ నౌ దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరికి మంత్రి పదవులు వరించబోతున్నాయి, అసలు తెలంగాణ బీజేపీలో ఏ మార్పులు ఉండబోతున్నాయి, మరింత సమాచారం మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. మూషం, ఏం జరగబోతుంది, ఎటువంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది? శ్రీశైలం బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గాన్ని గత వారం రోజుల కిందట బీజేపీ నాయకత్వం అయితే ప్రకటించింది. దానిలో తెలంగాణకు సంబంధించి ఎవరికి కూడా చోటు దక్కలేదు. ఆ చోటు దక్కకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము కేబినెట్ విస్తరణలో, కేంద్ర కేబినెట్ విస్తరణలో పలువురికి చోటు లభిస్తుందనేటువంటి ఊహాగానాలను మనం చూసాం. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఈటల రాజేందర్ కి, దాంతో పాటుగా బండి సంజయ్ ప్లేస్ లో బండి సంజయ్ ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాము. దాంతో పాటుగా తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నటువంటి యూపీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ కు మంత్రివర్గంలోకి తీసుకోవడము, వీరితో పాటుగా మహిళా నేతగా కొనసాగుతున్నటువంటి డికే అరుణను కూడా మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా అధిష్టానం దాదాపుగా క్లియర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణకు మొత్తం మీద 2 మంత్రి పదవులు కొత్తగా రాబోతున్నాయి అనేటువంటి వార్తలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక బండి సంజయ్ స్థానాన్ని ఈటల రాజేందర్ కు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. శ్రీశైలం మొత్తం మీద తెలంగాణకైతే కీలకంగా మంత్రి పదవులలో అవకాశాలు రాబోతున్నాయనేటువంటి ఊహాగానాలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంకా తెలంగాణలో రాబోయేటువంటి జిహెచ్ఎంసీ, దాంతో పాటుగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, దాంతో పాటుగా సిద్దిపేట మున్సిపల్ కార్పొరేషన్ తదితర 2వ విడతలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు అన్నింటికి కూడా బండి సంజయ్ నాయకత్వంలోనే ఎలక్షన్స్ కు వెళ్లాలనేటువంటి యోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో మనం చూసాము, జిహెచ్ఎంసీలో బండి సంజయ్ నాయకత్వంలో 48 స్థానాలను 150కి 48 స్థానాలను దక్కించుకొని దాదాపుగా మొదటిసారి అన్ని స్థానాలను దక్కించుకోవడం అనేది మనం చూసాము. కార్పొరేటర్లుగా గెలుపొందినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందులో భాగంగానే ఇప్పుడు కూడా బండి సంజయ్ కి బాధ్యతలను అప్పగిస్తే ఎట్లా ఉంటుందనేటువంటి యోచన కూడా కేంద్ర నాయకత్వం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది శ్రీశైలం. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్ష పదవిని రామచంద్రరావుకి తప్పించి ఇటు బండి సంజయ్ కి కట్టపెట్టేటువంటి ఆ అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తాం. ఇక ఈటల రాజేందర్ బలమైనటువంటి బీసీ నాయకుడిగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి తనకి కేంద్ర నాయకత్వంలోకి, కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి యోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఏదైతే జాతీయ కార్యవర్గ విస్తరణ, బీజేపీ జాతీయ నాయకత్వ విస్తరణలో ఎవరికి కూడా చోటు ఇవ్వకపోవడం అనేది కూడా ఏదైతే కేంద్ర మంత్రివర్గంలో కొంతమందిని తీసుకునేటువంటి అవకాశాలకు దారితీసిందని చెప్పుకోవచ్చు శ్రీశైలం. దానిలో భాగంగా ఒకవైపు డాక్టర్ కె లక్ష్మణ్ ఎంపీ రాజ్యసభ, అలాగే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, డికే అరుణ, ఈ కొత్త మొహాలను మనము కేంద్ర కేబినెట్ లో చూడొచ్చు అనేటువంటి వార్తలనే చూస్తా ఉన్నాం శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఏ క్షణమైనా ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఏ మార్పులైనా జరగవచ్చని ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్సభ ఎన్నికలే టార్గెట్గా ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో 51 మంది కొత్త వారికి అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా యువతకు అవకాశం ఇచ్చే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇక ఎన్డీఏలో ఇటీవల చేరిన మిత్రపక్షాలకు సైతం ఈ క్యాబినెట్లో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఇక క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రివర్గం నుండి కొందరిని తొలగించే అవకాశం ఉంది. తాజాగా నెలకొన్నటువంటి పరిణామాలతో తెలుగు రాష్ట్రాల నుండి ఎవరికి అవకాశం దక్కనుందనే ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. ఇటు తెలంగాణలో ఉత్కంఠగా నెలకొంది ఈ పరిస్థితి. ఇక తెరపైకి సైతం పలువురు నాయకుల పేర్లు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తెలంగాణ నుండి మహిళా కోటలో ఎంపీ డీకే అరుణకు అవకాశం దక్కుతుందంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. అదేవిధంగా ఓబీసీ కోటాలో డాక్టర్ లక్ష్మణ్కు సైతం చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇక ఇప్పటికే తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరి పదవులు ఉంటాయా, తొలగిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. అండ్ మరోవైపు ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పగ్గాల్ని ఖచ్చితంగా బండి సంజయ్కి అప్పచెప్తారనే ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసినాం జిహెచ్ఎంసీ ఎన్నికలు 4 కాస్త 44 దాకా తీసుకొచ్చినటువంటి ఘనత బండి సంజయ్ది. సో మళ్ళీ బండి సంజయ్ కనుక పగ్గాలు అందిస్తే యువతని ఒక దారిలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన హవాను చూపించాలంటే బండికి పగ్గాలు ఇవ్వాల్సిందని ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. ఒక ఒక రకమైనటువంటి వార్తా కథనాలు, ఊహాజనితమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి చూద్దాం కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఏ మార్పులు జరగబోతున్నాయి, ఏ క్షణమైనా వచ్చే ఈ ప్రకటనలో ఎటువంటి పేరు వినిపించబోతున్నాయి, ఎవరెవరు మరి కేంద్ర క్యాబినెట్లో అడుగుపెట్టబోతున్నారు అనేది ఒక క్లారిటీ రావాలంటే మాత్రము మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.